నమస్తే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను మార్నింగ్ 4కి లేచినా కూడా ఇంకా నా పనే కాదు. వరలక్ష్మీదేవికి ఎట్లా చేసినా కూడా ఆమె తృప్తి పడుతుంది. ఒక్క కొబ్బరికాయతో పూజ చేసుకున్నా కూడా తృప్తి పడుతుంది. కాకపోతే ఓపికను బట్టి ఎట్లయినా చేసుకోవచ్చు. నా పూజ నేను ఎట్లా చేస్తా, నేను ఏమేమి చేస్తా అనేది ఈ వ్లాగ్లో నేను మొత్తం పెడతా. ప్లీజ్ చూసేయండి. మీ ఆశీస్సులు నా పైన కూడా వేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. ఫస్ట్ అమ్మవారికి ఇట్లా ముగ్గులు ఇవన్నీ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ నేను వేసేసిన, ఇల్లు కూడా మొత్తం క్లీనింగ్ చేసేసిన. కాకపోతే నేను ఇంకా కడపలు అవన్నీ కడగలేదు. శనగలు నానబెట్టుకున్నాను. ఇంకా పూర్ణాల కోసం పిండి ప్రిపేర్ చేసిన. ఇంకా వడల కోసం ఇది నానబెట్టిన, ఇది మిక్స్ చేయాలి. పులిహోర కోసం చింతపండు. ఇంకా నేను చేసే ప్రసాదాలు అయితే ఈసారి 5 ఐటమ్సే. ఇంకా చాలా అనిపించింది నాకు. ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా చాలా వర్క్ ఉంది. నేను వర్క్ చేసేదంతా కూడా మీకు చూపిస్తా. కడపలు ఇంకా స్నానం చేసి కడగడం స్టార్ట్ చేసిన. నాకు కడపలు కడగాలంటే చాలా ఇష్టం. నిజంగా మంచిగా దూడ్చి డెకరేషన్ చేయడం అంటే ఇష్టం. కానీ మా ఇంట్లో కడపలకి ఆల్రెడీ డిజైన్ ఉంది. ఇంకా అందుకని నేను ఎక్కువ డెకరేషన్ చేయలేదు. అమ్మవారికి ఇష్టమైంది కూడా అదే, ఇల్లు నీట్గా ఉండి కడపలకు పసుపు కుంకుమ ఉంటే అమ్మ మన ఇంట్లోనే ఉంటుందంట. నేనైతే వీక్లీ ఒక 3 or 4 టైమ్స్ కంపల్సరీ కడుగుతా. డైలీ అయితే తుడుస్తా. మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎంత వర్క్ అయినా కానివ్వండి, నాకు ఒక్కదాన్ని చేసుకోవడమే ఇష్టం. నాకు ఇంకెవరన్నా జతకు వస్తే అదేందో కొంచెం పని ఎక్కువ అవుతున్నట్టు పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. ఒక్కదాన్ని అయితే టక్క చేసుకుంటా. ఇంకోటి, మనకు అన్ని పనులు వచ్చి ఉండాలి. ఏ పనికి ఎవరిపైన డిపెండ్ అయి ఉండొద్దు. అదొక్కటి గుర్తు. నాకు ఈసారి ఎందుకో ఫుల్ హడావిడి అయ్యింది. ఇంకా నేను అమ్మవారికి ఇష్టమని ఆవు పెండ తెప్పించి ఇట్లా అలికిన అన్నట్టు. ఇది అందరు చేస్తారో చేయరో నాకు తెలియదు. నేనైతే కొంచెం స్పెషల్గా ఏమైనా సత్యనారాయణ స్వామి వ్రతము ఇట్లాంటివి చేస్తే గోమాత పేడ తెచ్చి కంపల్సరీ అలికి ముగ్గు పెడతా. ఇది అందరూ చేస్తారని కాదు, నాకు నచ్చుతుంది, నేను చేస్తా అంతే. పద్మాసనే స్థితే దేవి అన్నారు కాబట్టి మనం కూడా పద్మాసనంలో కూర్చోబెడదాం. అమ్మవారికి ఇష్టమైన పద్మాన్ని నేను ఇక్కడ వేసిన. నేను ఎట్లా ఆలోచిస్తా అంటే వీలైనంత ట్రెడిషనల్గా ఏవైనా చెయ్యాలన్నట్టు ఉంటుంది నాకు. అందుకే పాత పద్ధతులనే పాటిస్తా. నాకెందుకో ఇట్లా కిందనే దీనిపైన పీటేసి ఇట్లా పెడదామనిపించింది, కానీ సెట్ అవ్వలే కదా. అందుకే ప్లానింగ్ మొత్తం మార్చేసి ఒక టేబుల్ పైనే అమ్మవారిని చేసి ఇంకా నేనైతే ఇట్లా అలంకరణ చేసిన. ఆ వీడియో అయితే తీయలేదు, మళ్ళీ అది తీయొచ్చో లేదో అనిపించింది నాకు. అందుకే మొత్తం సెట్ చేసినాకనే మీకు చూపిద్దామన్నట్టు ఇట్లా శారీ అంతా చేసి మీకు చూపిస్తున్నా. నాకు ఉన్నంతలో నాకు నచ్చినట్టు వచ్చినట్టు నేను ఈ పూజ చేసుకుంటా. ఇదంతా రెడీ అయినాక అనిపిస్తుంది కదా, నిజంగానే అమ్మవారు వచ్చి మన ఇంట్లో కూర్చుందేమో మన కోసం అనిపిస్తుంది. నేను ప్రతిసారి ఇట్లే చేస్తా. 1-2 సార్లు స్కిప్ చేసిన, కొన్ని పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల. ఆరాటాలు ఆర్భాటాలు ఇవన్నీ అవసరం లేదు. అమ్మ అని పిలిస్తే చాలు, తల్లి మన వెనుకనే ఉంటుంది. కానీ కొంచెం ఇట్లాంటివి చేసుకుంటే మన పిల్లలకి ఫ్యూచర్లో ఇది ఒకటి ఉంటుంది, దీన్ని చెయ్యాలి అనే పద్ధతిని చూపిస్తాం కదా. నేనైతే ప్రతి ఒక్క పండుగను చేసుకోవాలి, పిల్లలకి ఆనవాయితీగా ఇవ్వాలి అనేది నాకుంటుంది. ఎందుకంటే మా అత్తగారు వాళ్ళ దాంట్లో చాలా వాటికి మాకు లేవు అని చెప్తారు. నేను అట్లా చెప్పకుండా నా కోడలికి అన్నీ ఉన్నాయి అని చెప్పి చేపించుకునేటట్టు ఇట్లా చేస్తున్నా. ఇప్పుడే అంత దూరం ఆలోచిస్తున్నా. ఫైనల్గా అమ్మవారిని అయితే ఇట్లా రెడీ చేసిన. కింద మేము పూజ చేసుకోవడానికి ఫోటో ఇంకా చిన్న విగ్రహం అట్లాంటివి పెట్టిన. శ్రావణ మాసం వస్తుంది అన్నప్పటి నుంచి పడ్డ టెన్షన్, చేసిన పని ఈ ఒక్క రోజుతోని ఫినిష్ అయిపోతాయి. నాకు తెలిసి అమ్మ మన ఇంట్లోకి వచ్చి అట్లా చేస్తుందేమో. ఇవన్నీ చేసినా చేయకపోయినా మనస్ఫూర్తిగా అమ్మని ఆరాధిస్తే అమ్మ మన ఇంకానే ఉంటుంది, మనల్ని నడిపిస్తుంది. ఎప్పుడు ఇట్లే చెప్తా అనుకోకండి, నిజం. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. నా పక్కనున్న ఇంకో చిన్న మహాలక్ష్మి చూడండి ఎంత ముద్దుగా రెడీ అయ్యి వచ్చిందో. పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందంట, అందరూ సౌభాగ్యంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అష్టసిరి సంపదలతో ఉండాలంటే ఏం చేయాలి స్వామి అని. అప్పుడు ఆయన శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే అవన్నీ కలుగుతాయని చెప్పిండు. అందుకే పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారాన్ని
వరమహాలక్ష్మి వ్రతంగా మనం చేసుకుంటాం. నా దృష్టిలో అష్టైశ్వర్యాలు అంటే ఆరోగ్యం మాత్రమే. ఇదొక్కటి ఉంటే ఏవి ఉన్నా లేకున్నా బతకొచ్చు. ఎంత ఆస్తుండినా ఎంత సంపాదించినా మన ఆరోగ్యం కుదుటగా లేకపోతే మాత్రం అసలు కష్టం కదా, నరకంగా ఉంటుంది. అందుకే నేను ప్రతి దేవుణ్ణి కోరుకునేది ఆరోగ్యాన్ని మాత్రమే ఇవ్వండి, మాకు కావాల్సినవి మేము సంపాదించుకుంటామని కోరుకుంటా. అవును, ఇంత చెప్తున్నావు, ఇది ఆడవాళ్ళు చేసే వ్రతం కదా, మీ ఆయన ఎందుకుండు అని మీకు డౌట్ రావచ్చు. ఇది మగవాళ్ళతో కలిసి కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఉన్నా లేకపోయినా మనం కోరుకునేది వాళ్ళ క్షేమమే కాబట్టి ఆయన పక్కన ఉంటే ఇంకా హ్యాపీ కదా, అందుకే నేను పక్కన పెట్టుకుంటా. ఎంత నాన్ డివోటివ్స్ అయినా నేను డివోటివ్స్గా మారుస్తా కెపాసిటీ నాకుంది. కాకపోతే వాళ్ళు నా సరౌండింగ్లో ఉండాలంతే. ఇంకా పూజలో భాగంగా గణపతిని పూజించి తర్వాత వరమహాలక్ష్మిని పూజించి వరమహాలక్ష్మి అష్టోత్తరం చదువుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకునేది ఒకటే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది పాత డైలాగే కావచ్చు, కానీ నేను కోరుకునేది ఇది. ఇవాళ రేపు శత్రువులు కామన్, ఏ పని చేసినా కూడా వాళ్ళు జమ అయితేనే ఉంటారు. వాళ్ళు కూడా బాగుండాలనే కోరుకుంటాం. మరీ వాళ్ళు బాగుండకపోయేంత శత్రుత్వం అయితే నాకు లేదు ఎవరితో. దూరంగా ఉన్నా, దగ్గరున్నా, పక్కనున్నా, లేకున్నా, ఎక్కడున్నా బాగుండాలి. ఇంకా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అనుకోండి, అది వేరే విషయం. అంతా అమ్మనే చూసుకుంటుంది కాబట్టి అమ్మకు తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలి, ఏం తీసుకోవాలి, ఎవరి స్థాయిని నిర్ణయించాలి, ఎవరిని ఎగురవేయాలి, ఎవరిని పడగొట్టాలి, అంతా అమ్మకు తెలుసు. అందుకే మనము ఉరుకులాడకుండా అమ్మ మీద భారం వేసి, కర్మ మీద భారం వేసి ఎట్లా అయ్యేది ఉంటే అట్లా అవుతుంది అని హ్యాపీగా ఉన్న రోజును గడుపుకుంటూ పోవడమే. నెక్స్ట్ డే, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ గంట ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి ఉన్నంతసేపు హ్యాపీ. ఇదంతా ఎప్పుడుండే సోదే కానీ ఈరోజు వ్రతానికి వస్తే 9 దారాలతో చేసిన తోరణం, ఒకటి అమ్మవారికి ఒకటి మనకి. దానికి అష్టోత్తరం చదివిన తర్వాత పూజ చేసుకొని మనం కట్టుకోవాలన్నట్టు. ఈరోజు నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎక్కువ మంది నేను పిలవలే, ఒకరిద్దరైతే మిస్ అయిపోయినరు. చాలామంది ఏమనుకుంటారంటే అమ్మవారిని అష్టైశ్వర్యాలు అంటే ఆస్తులు, బంగారం, పైసలు ఇవనుకుంటారు. అస్సలు ఇవి కాదు. మనం ప్రశాంతంగా 4 మెతుకులు నోట్లో పెట్టుకోవడం నాకు తెలిసిన అష్టైశ్వర్యాలు ఇవి. కాకపోతే మనం మనుషులం కాబట్టి ఆ చీర కట్టుకోవాలి, ఈ బంగారం పెట్టుకోవాలి, ఇది అది అని కోరికలు ఉంటాయి. వాటన్నిటిలోంచి రియలైజ్ అయితే అసలు లైఫ్ అనేది ఏందో అర్థమవుతుంది. నాకు ఇంత చిన్న ఏజ్లోనే అర్థమైంది. బహుశా నేను ఎక్కువ డివోటివ్గా ఉండడమే దానికి రీజన్ అనుకుంటా నేనైతే. నేను స్వార్థంగా కోరుకునే కోరిక ఏదైనా ఉందంటే ఫస్ట్ నా పిల్లలు, మా ఆయన మంచిగా ఉండాలి, నాకన్నా కూడా వాళ్ళు మంచిగా ఉండాలి. ఇంకా నేను ఇప్పుడు ఆ మాటని చెప్పలేను కాబట్టి ఇట్లా చెప్తున్నా. నాకన్నా వాళ్ళే ఎప్పుడు మంచిగా ఉండాలి అని కోరుకుంటా. నాకు తెలిసి ప్రతి ఒక్క స్త్రీ ఇదే కోరుకుంటుంది. అందుకే మనల్ని ఆడోళ్ళు అంటారు. ఇంకా ఇట్లా హారతి ఇచ్చి అమ్మవారికి దీపధూప నైవేద్యాలు, చీరే సారే అన్నీ పెట్టి ఆమె ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంకా ముత్తైదుల్ని పిలుస్తాం కదా మనం. ఈ శ్రావణ శుక్రవారం రోజు చిన్న పెద్ద కుల మత ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆశీర్వాదం తీసుకోవాలి. ఎందుకంటే ఈ శ్రావణ శుక్రవారంలో ప్రతి ఒక్క స్త్రీలో అమ్మవారు ఉంటుంది. ప్రతి ఒక్కరితోని దీవెనలు తీసుకోవాలి. ఇంకా కన్యవాయనాల గురించి చెప్పాలి కానీ ఎన్ని వీలైతే అన్ని కన్యవాయనాలు ఇవ్వాలి. అంటే మెచ్యూర్డ్ కానీ పిల్లలకి మనం వాయనం ఇస్తే చాలా అంటే చాలా ఫలితం వస్తుంది. దీనివల్ల మనకు వీలైతే బంగారం లేదా వెండి, కనీసం బట్టలైనా సరే ఆ పిల్లలకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే, అమ్మ అంటారు కదా చిన్న పిల్లల నవ్వుల్లోనే ఉంటుందని. నిజంగా ఈరోజు చిన్న పిల్లల్లోనే ఉంటుంది. ఈ రోజు అని కాదు, ప్రతిరోజు. అందుకే పిల్లలు దేవుడితో సమానం అంటారు కాబట్టి ఈరోజు వీలైనన్ని కన్యవాయనాలు ఇస్తే ఇంకా మంచిది. ఇంకా సామెత ఉంది కదా, పతియే ప్రత్యక్ష దైవం అని. మా ప్రత్యక్ష దైవం దగ్గర కూడా నేను ఆశీర్వాదం తీసుకున్నా. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా ఈయన ఆశీర్వాదం ఉంటేనే కదా. అందుకే తర్వాత మా అత్తమ్మది, ఇంకా మా మామయ్య తర్వాత వచ్చిండు, తర్వాత మా మామయ్యది కూడా తీసుకున్నా. ఇప్పుడైతే మా అత్తమ్మది, మా ఆయనది ఆశీర్వాదం తీసుకున్నా. ఇంకా అందరికీ పసుపు బొట్టు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నా. ఎంతమంది ముత్తైదులను పిలిచి మనకు తోచింది సోమ్ ప్యాకెట్ అని ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాం. అందరికీ మనం వాయనం ఇస్తాం, మరి మనకెవరు ఇస్తారు?
ఉన్నారు కదా పతియే ప్రత్యక్ష దైవాలు, ఆ దైవాలే స్వయంగా మనకు అమ్మవారికి పెట్టిన వాయినం ఇస్తారు. వాళ్ళ ఆశీర్వాదం మళ్ళీ తీసుకున్న తర్వాత అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, వీళ్ళ దయ ఉంటే కూడా అన్నీ ఉన్నట్లే. అమ్మ తెలుసో తెలియకనో ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసుతోని క్షమించి నా పూజని మనస్ఫూర్తిగా స్వీకరించి నాపై నీ దయ ఉంచితే అంతే చాలు అని కోరుకునే ఈ భక్తురాల్ని ప్రతిసారి నీ వ్రతం చేసుకునేటట్టు ఆశీర్వదించమ్మా. ఇంతకు మించి నేను నిన్నేం అడగను. అందరినీ చల్లగా కాపాడు. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.